హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక డిఫరెంట్ సూపర్ హెల్దీ ఫ్రూట్ గురించి తెలుసుకుందాం. ఇవి ఒకప్పుడు చాలా అరుదుగా దొరికేవి, కానీ ఇప్పుడు చాలా విరివిగానే దొరుకుతున్నాయి. అవే లాంగన్ ఫ్రూట్. ఇవి చూడటానికి లిచీ పండులానే ఉంటాయి. ఈ పండును చాలామంది డ్రాగన్ ఐ ముద్దుగా పిలుస్తుంటారు. ఇంతకీ ఈ పండులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి, స్పెషల్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ పండును కోసినప్పుడు లోపల తెల్లటి పారదర్శకమైన గుజ్జు, మధ్యలో నల్లటి గింజ ఉంటాయి. అది డ్రాగన్ కన్నును పోలి ఉండటం వలన డ్రాగన్ ఫ్రూట్ కన్ను అని పేరు వచ్చింది. వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. లాగన్ పండులో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పెంచి జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది. చూసారుగా, పై తొక్క తీస్తే లోపల తెల్లని పారదర్శకంగా ఉంది. దీని లోపల నల్లని గింజ ఉంటుంది. రోజులో 2 పండ్లను తినవచ్చు. చర్మ సౌందర్యానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందంగా కనిపించాలనుకునే వారికి ఈ పండు బెస్ట్ ఫ్రూట్ అని చెప్పవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేసి ముడతలు రాకుండా చేసి ముఖం ఎప్పుడు యవ్వనంగా ఉండేలా కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది. ఈ పండ్లు మార్కెట్లో చాలా విరివిగానే లభ్యమవుతున్నాయి, కాబట్టి రోజులో 2 పండ్లను తినవచ్చు. ఇక నిద్రలేమి మరియు ఒత్తిడి సమస్యలకు చెక్ పెట్టడానికి చాలా బాగా సహాయపడుతుంది. కొంతమందికి రాత్రి సమయంలో నిద్ర సరిగా పట్టదు. అలాంటి వారు రాత్రి సమయంలో 2 పండ్లను తింటే నరాలను రిలాక్స్ చేసి మనసు ప్రశాంతంగా ఉండేలా చేసి నిద్రగా బాగా పట్టడానికి సహాయపడుతుంది. ఈ సాంప్రదాయ చైనీస్ వైద్యంలో ఈ పండును నిద్రలేమిని తగ్గించడానికి విరివిగానే ఉపయోగిస్తారు. ఇక నీరసం లేకుండా, అలసట లేకుండా తక్షణ శక్తి అందించడానికి ఈ పండు చాలా బాగా సహాయపడుతుంది. ఈ లాగన్ పండులో ఉండే సహజ సిద్ధమైన చక్కెరలు, అలాగే కార్బోహైడ్రేట్స్ ఇన్స్టెంట్ ఎనర్జీని అందించి ఎనర్జీ లెవెల్స్ని బూస్టింగ్ చేసి నీరసం లేకుండా, అలసట లేకుండా హుషారుగా ఉండేలా చేస్తుంది. కాస్త నీరసం, అలసట ఉన్నప్పుడు ఒక పండు తింటే సరిపోతుంది. ఈ పండు సహజ సిద్ధమైన చక్కెరలను ఎక్కువగా ఉంటుంది. ఇక రక్తహీనత సమస్యను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే ఈ పండులో ఐరన్ చాలా సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్య తగ్గించడానికి, హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఇక ఈ పండును ఎలా తినాలో అనే విషయానికి వచ్చేసరికి దీనిని మామూలుగా నేరుగా తినవచ్చు, లేదంటే స్మూతీస్, సలాడ్స్, ఐస్ క్రీమ్స్లో వేసుకుని కూడా తినవచ్చు. అయితే వీటిని లిమిట్ దాటి తినకూడదు. రోజులో 2 తింటే సరిపోతుంది. అయితే దీనిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే, కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు డాక్టర్ సలహాను సూచించుకుని తినడం మంచిది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.